నమస్కారం. నేను డాక్టర్ శిల్ప అన్నంవార్, ఎంఎస్ నేత్రరోగ. ఎంఎస్ నేత్రరోగ అంటే ఆయుర్వేదిక్ ఆప్థాల్మాలజీ స్పెషలిస్ట్‌ని. ఇప్పుడు మనకు తెలిసిందే అందరికీ చాలా కామన్ అయిన ప్రాబ్లమ్, కానీ ఎవరు చెప్పరు బయట. అలాంటిది రేచీకటి. రేచీకటి అంటే రాత్రికి సరిగ్గా కనపడకపోవడం. దీన్నే మనం రెటినైటిస్ పిగ్మెంటోసా అంటాము. ఈ ప్రాబ్లమ్ మెయిన్‌గా ఇప్పుడు మన తెలంగాణలో, మన ఆంధ్రాలో చూసుకుంటే మేనరికం సంబంధాలు ఎక్కువ ఉంటాయి. మేనరికం వల్ల వచ్చే ఒక జెనెటిక్ డిసార్డర్, ముఖ్యంగా మేనరికం వల్ల వచ్చేది. అయితే దీనికి ట్రీట్మెంట్ లేదు ఇదే ఉంది. కానీ మనం ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా ఈ రేచీకటి ప్రాబ్లమ్‌ని మొత్తంగా నయం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా ఓపీడీలో ఎందరో రేచీకటి పేషెంట్స్‌ని ఓన్లీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ ఆయుర్వేదిక్ థెరపీస్ ఇస్తూనే రేచీకటి ప్రాబ్లమ్‌ని మొత్తం సాల్వ్ చేసుకున్నాను. దీంట్లో ఆయుర్వేదిక్ బేసికలీ రేచీకటిలో ఏం జరుగుతుంది అంటే రేచీకటిలో రెటినా అంటే కంటి నరాలు ఎఫెక్ట్ అవుతాయి. ఈ రెటినాలో కొన్ని సెల్స్ ఉంటాయి, ఏవైతే రాడ్ సెల్స్ అంటారు, ఏవైతే మనకి నైట్ విజన్‌కి అవసరం ఉంటాయి. అండ్ దాంతోపాటు కొన్ని కోన్ సెల్స్ ఉంటాయి, ఏవైతే మనకి డే విజన్‌కి అవసరం ఉంటాయి. రేచీకటిలో అంటే ఆర్‌పిలో ఫస్ట్ నైట్ సెల్స్ అంటే రాడ్ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ నైట్ చూపు మెల్లిమెల్లిగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. నైట్ చూపు తగ్గుతూనే దాంతోనే పాటు చుట్టుపక్కన చూపు అంటే పెరిఫెరల్ విజన్ అనేది తగ్గుతూ వస్తుంది. కానీ ఎలా ఏజ్ పెరుగుతుందో అలా ఈ పెరిఫెరీ నుంచి సెంటర్‌కి ప్రాబ్లమ్ వచ్చేసరికి పేషెంట్ కంప్లీట్‌గా బ్లైండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ రేచీకటి ఎంత కామన్ ఉంది అంటే 1 in 4000 ఇంత కామన్‌గా ఉంది. అంటే ఒక్క 4000 పేషెంట్స్‌లో 1 పేషెంట్ ఈజ్ ఎఫెక్టెడ్ విత్ రెటినైటిస్ పిగ్మెంటోసా. ఇంత కామన్‌గా ఉంది. కాకపోతే ఈ రెటినైటిస్ పిగ్మెంటోసా ఉంది, దీనికి ట్రీట్మెంట్ లేదు, నేను ఎప్పుడో ఒకసారి మొత్తం అంధత్వానికి గురి అవుతాను, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల పేషెంట్స్ దీని బయట చెప్పట్లేరు. కానీ ఈ ప్రాబ్లమ్‌కి మన దగ్గర సక్సెస్‌ఫుల్‌గా ట్రీట్మెంట్ ఉంది. ఆయుర్వేదంలో రెటినైటిస్ పిగ్మెంటోసా మొత్తం నయం చేసుకోవచ్చు.